యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి సూచించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రాజీవ్ రహదారిపై పాఠశాల విద్యార్థులతో మానవాహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీపీ రామరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయని, పాఠశాల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు సోషల్ మీడియా డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మత్తు పదార్థాల వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. వాళ్ళు ఏదైనా ఉంటే డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, వాటికి తీసుకెళ్ళి వాళ్ళను అలవాటు ఉంటే వాళ్ళను నేరస్తులుగా గోదావరికని ఏసీపీ సార్ను మాట్లాడాల్సిందిగా కోరుతాం. నిర్వహించబడుతున్నది. దీనికి ముఖ్య అతిథులు మన పెద్దపల్లి డీసీపీ సార్. టూ వీలర్స్ బాబు, టూ వీలర్స్ కూడా ఆన్ ఆపేసి ఎవరు పోతూ ఆపేసేయండి, ఎవరు పడియద్దు. అసలు అందరూ కూడా దీని మీద అవగాహన కలిగి ఉండాలని, గాంజా తీసుకోవడం వల్ల ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం గత 22 జూన్ నుంచి మనం జరుపుకుంటున్నాం. అందులో మేము గత 6 నెలల నుంచి మా గోదావరికని ఏసీపీ రమేష్ గారు ఇక్కడ 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, రామగుండం సిఐ కేకే కృష్ణకుమార్, అలాగే మంతిని సిఐ వీళ్ళందరి సమక్షంలో ఈ ప్రోగ్రాంను మేము చాలా పటిష్టంగా జరుపుకుంటున్నాము. మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము గత 6 నెలల నుంచి అనేక అవేర్నెస్ ప్రోగ్రాంలు చేపట్టడం జరిగింది. మన ముఖ్యమంత్రి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ రహిత తెలంగాణ ఉండి ఈ విద్యార్థులు బాగా చదువుకొని మళ్ళా మన తెలంగాణలో ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా, డ్రగ్స్ బారిన పడితే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద అది ఎంతో ప్రభావితం చేస్తుంది. మనిషి యొక్క మెదడుతో ఆలోచించే ప్రక్రియను కోల్పోతారు. కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు చేపట్టినటువంటి ఈ ప్రోగ్రాంను మేమంతా తప్పకుండా పాటిస్తూ అందరూ గోదావరికల్లో ఉండే ప్రజలు కానీ మన పెద్దపల్లి జోన్ ప్రజలందరూ తప్పకుండా దీన్ని ఈ మంచి ఉద్దేశాన్ని అనుసరించి అందరు నడుచుకుంటారని ఆశిస్తూ ఈ ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం గత 22 జూన్ నుంచి జరుపుకుంటున్నాం. ఈరోజు చివరి రోజైనటువంటి ఇదేంటంటే మానవహారంగా ఏర్పడి ఈరోజు ప్రజలందరికీ తెలియపరిచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మానవహారం జరుపుకున్నాం.